రెబల్ స్టార్ ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ చర్చలన్నారు. దీంతో ఈ కాంబినేషన్ లో మూవీ ఉంటుందనుకునే లోపు సీన్ లోకి రామ్ చరణ్ పేరొచ్చింది. వీళ్ళ కాంబినేషన్ సెట్ చేసే పనిలో కన్నడ నిర్మాతలు అన్నారు. తర్వాత బన్నీతో లోకేష్ అంటూ ఆ మధ్య వచ్చిన గుసగుసలు మళ్ళీ మొదలు పెట్టారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురికి లోకేష్ అనిరుద్ధే కావాలి. కానీ ఆ ఇద్దరికి ఏం కావాలి? అట్లీతో బన్నీ సినిమా గుసగుసల పరిస్థితి ఏంటి? కల్కి తర్వాత ప్రభాస్, ధీరజ సాబ్ అలాగే హను రాఘవపూడి మూవీస్ తో బిజీ అవుతాడన్నారు. స్పిరిట్ ని సందీప్ రెడ్డి అక్టోబర్లో మొదలు పెడతాడన్నారు. కానీ ఈలోపు లోకేష్ తో ప్రభాస్ చర్చల వెనుక రెబల్ స్టార్ ఆసక్తి తెలుస్తోంది. లోకేష్ తో సినిమా కోసం ప్రభాస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాకే లోకేష్ తో ప్రభాస్ సినిమా అంటున్నారు. అయితే లోకేష్ అనిరుద్ధ్ కాంబోలో ప్రభాస్ మూవీ ఉంటుంది, కానీ ఎప్పుడనేది తేలలేదు. అంతెందుకు, అనిరుద్ధ్ అలానే లోకేష్ కాంబినేషన్ లో చరణ్ మూవీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. యష్ తో టాక్సిక్ మూవీ తీస్తున్న నిర్మాతలు చరణ్, లోకేష్, అనిరుద్ధ్ కాంబినేషన్ కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. లోకేష్ అనిరుద్ధ్ కాంబోలో మూవీ చేయాలనేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లాన్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్, ఆట్లీ, బోయపాటి ఇలా సీన్ లో డైరెక్టర్ల పేర్లు చాలానే ఉన్నా బన్నీ లెక్క మాత్రం మరోలా ఉందట. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ ఇలాంటి కాంబోలో మూవీ చేయాలనేది ప్రభాస్, చరణ్, బన్నీ ప్లానింగ్ లో ఉండే. కానీ లోకేష్ మాత్రం రజనీకాంత్ తో మూవీ ప్లాన్ చేస్తూ ఆ తర్వాత విక్రమ్ 2, ఖైదీ 2, లియో 2 అంటూ సీక్వెల్స్ తోనే సంవత్సరాలకు సంవత్సరాలు తమిళ సినిమా సెట్లకే పరిమితమయ్యేలా ఉన్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే లోకేష్ తో ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత చేసే ప్రాజెక్ట్ కి ప్లానింగ్ ని ఇప్పటి నుంచే షురూ చేశాడు. ఈలోపు ఆర్ట్లీ మేకింగ్ లో సినిమాకు రెడీ అవుతున్నాడట. అందులో పూజా హెగ్డేనే హీరోయిన్ అంటున్నారు. పెద్ద హీరోల సినిమాల ఆఫర్లు లేక వరుస పంచ్లతో కోలుకోలేక ఢీలా పడ్డ పూజా హెగ్డేకి అటు త్రివిక్రమ్, బన్నీ సినిమా లేదంటే ఇటు ఆట్లీ, బన్నీ సినిమాలో ఛాన్స్ ఉందనే మాటే వినిపిస్తోంది. రెండూ లేదంటే రెండిట్లో ఏదో ఒకటి పూజా అకౌంట్లో పడాలంటే బన్నీ కటాక్షం కంపల్సరీ.